హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము కొబ్బరి చపాతీ అయితే చేయబోతున్నాం. ఇది ఎలా చేసుకునేది ఇప్పుడైతే నేను చెప్పబోతున్నా. ఇప్పుడైతే మనం గోధుమ పిండిలోని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. వీడియోలో చూపించే విధంగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం నూనె అయితే వేసుకుందాం. నూనె వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం కాసేపు మూత అయితే పెట్టుకోవాలి. ఈలోపు మనం కొబ్బరి తురుమును అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని అందులోకి నెయ్యి వేసుకొని అందులో కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఫ్రై అయిపోయాక అందులో పంచదార అయితే వేసుకోవాలి. కొబ్బరి తురుము ఒక కప్పు, పంచదార ఒక కప్పు, యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం చపాతీ అయితే చేసుకుందాం. చిన్న చపాతీని చేసుకుని అందులో కొబ్బరి తురుము పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకుని చపాతీలాగా అయితే పాముకోవాలి. ఇప్పుడైతే మనం వీటిని మనము చపాతీలాగే ఫ్రై చేసుకోవాలి. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇంకొక చపాతీని కూడా చూద్దాము. చపాతీ అయితే సాఫ్ట్గా టేస్టీగా అయితే వచ్చింది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. కొబ్బరి అక్కడక్కడ తగులుతూ సూపర్గా ఉంది. అది వేరుగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ మింగేసాను. కానీ వేరుగా సూపర్